వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ఈరోజు ఇక్కడ ఆస్వాని పాలెంలో టాస్ ఆధ్వర్యంలో మనం ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అక్కడ నుంచి మేము గైనకాలజిస్టులు, గైనకాలజిస్టులు, డాక్టర్స్, స్టాఫ్ వచ్చాము. మేమేంటంటే ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి వచ్చాము. ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత విభజన ముఖద్వారం క్యాన్సర్ని ఏ విధంగా అర్లీగా గుర్తించాలి, అదేవిధంగా నివారణ ఏ విధంగా చేయాలి, పిల్లల్లో వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు ఎలా చేయించాలి అనే దాని గురించి, తర్వాత సిమ్టమ్ అతి తొందరగా దాన్ని గుర్తించే విధానం ఏంటి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ సిమ్టమ్స్ వచ్చినట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం అయింది. ఈరోజు ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే వచ్చిన మహిళలందరూ కూడా చాలా వరకు ప్రశ్నలు వేసి చాలా తెలుసుకున్నారు. వాళ్ళు అందరూ కూడాను కరెక్ట్గా ఏజ్ గ్రూప్లో 30 to 45 years ఏజ్ గ్రూప్ ఆడవాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళకి ఎక్కువ రిస్క్, ఈ క్యాన్సర్ రిస్క్, సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. అందులో ఇద్దరికి కొంచెం సస్పెషన్ ఉంది. దగ్గర ఒక 60-70 మందిని చూసాము. అందరికీ కూడా తనిఖీ చేయడం అయింది. ప్యాప్ స్మియర్స్ చేసాం, ఐ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసాం డౌట్ ఉన్న వాళ్ళకి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా జరిగింది. దీంతోపాటు బీసీజీ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యాంప్లో గవర్నమెంట్ హాస్పిటల్ తరఫు నుంచి స్టాఫ్ వచ్చారు, ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా బీసీజీ వ్యాక్సినేషన్ చేశారు. ఇక్కడ ఉండే ప్రజలు ఇంత చక్కగా దీన్ని వినియోగించుకున్నందుకు, మా మహాత్మా గాంధీకి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.